హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు అయితే తక్కువ బడ్జెట్లో ఒక మంచి ఫ్రాక్ని అయితే డిజైన్ చేయబోతున్నాను అనమాట. సో దానికోసం నేను మీషో నుంచి ఈ నెట్ ఫ్యాబ్రిక్ని అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నాకు అరౌండ్ 300 అట్లా పడింది. క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఆల్రెడీ దీనికన్నా ముందే వైన్ కలర్ది ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. అది సేమ్ కలర్ ఉంది యాపీకి అని చెప్పేసి అదైతే రిటర్న్ పెట్టేసిన అనమాట. ఇంకా యాపీకి ఏదైతే లేదో ఆ కలర్ని అయితే చూస్ చేసుకున్నాను. ఇంకా అన్ని కలర్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ బ్లాక్ ఒకటి లేదు అని చెప్పేసి బ్లాక్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇదే ఇందాక చెప్పాను కదా. సో రిటర్న్ పెట్టాను కానీ వాళ్ళు రిటర్న్కి అయితే ఇంకా రాలేదనమాట. సో అది కూడా అట్లనే ఉంది, అదైతే రిటర్న్ చేసేయాలి. ఇంక ఇక్కడ ఫ్రాక్ అయితే కటింగ్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి 3 to 4 years బేబీస్కి అయితే మంచిగా సరిపోతుంది. మా హ్యాపీ కోసం స్టిచ్ చేస్తున్నాను. తను వచ్చేసి 4 years ఉంది, కాకపోతే తను కొంచెం బక్కగా ఉంటుంది అనమాట. అందుకని 3 to 4 years బేబీస్కి అయితే మంచిగా సరిపోతుంది అన్నట్టు అయితే చెప్తున్నాను. ఇక్కడ మెజర్మెంట్స్ అన్ని మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. నేను చెప్తే ఇంకా మీకు కన్ఫ్యూజన్ వస్తుంది అని చెప్పేసి ప్రతిదీ మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి నేను 5 తీసుకున్నాను. మీ పిల్లలు కొంచెం బొద్దుగా ఉన్నారనుకోండి 5.5 తీసుకున్నా సరిపోతుంది అనమాట. హ్యాపీ సన్నగా ఉంటుంది కాబట్టి నేను 5 అయితే తీసుకున్నాను. అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తానమాట. ఎవ్రీథింగ్ మెజర్మెంట్స్ అన్ని చూపించాను కదా. ఇంక ఇప్పుడైతే కట్ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే లైనింగ్ కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి కాటన్ లైనింగ్ తీసుకున్నాను. దాని తర్వాత సాటిన్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. సేమ్ మెజర్మెంట్స్ తోటి అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. బాటమ్ కోసము టోటల్గా 6 meters అయితే తీసుకున్నాను అనమాట. అండ్ లెంత్ వచ్చేసి ఎంత తీసుకున్నానో మీకు అక్కడ చూపించాను కదా. అండ్ ఇది వచ్చేసి 3 inches తీసుకున్నాను అనమాట. ఓవరాల్గా 10 meters తీసుకున్నాను. ఫ్రిల్స్ కోసము 10 meters సరిపోలేదు, ఇంకా ఎక్కువ పట్టింది. ఫ్రిల్స్ చేసేటప్పుడు చెప్తాను ఎన్ని మీటర్స్ పట్టింది అని చెప్పేసి. ఇంక ఇక్కడ వచ్చేసి సాటన్ క్లాత్ ఇంకా కాటన్ క్లాత్ రెండు కలిపి అయితే స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇట్లా సీదా అయితే తీసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెట్ క్లాత్ అయితే తీసుకున్నాను. నెట్ కూడా ప్లెయిన్గా కుట్టాలి అనుకుంటే ఇక్కడే మనం స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఫ్రిల్స్ పెడదాము అనుకుంటున్నాను కాబట్టి డైరెక్ట్గా అయితే స్టిచ్ చేయలేదన్నమాట. ఫస్ట్ ఇవి రెండు అయితే స్టిచ్ చేసేసుకుంటున్నాను. మీకు ఇక్కడ వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో అందుకని నేను ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. వన్స్ ఇదంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నెట్ క్లాత్ ఉంటుంది కదా, ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఎంత అయితే ఉందో ఇంటూ 3 times అయితే తీసుకున్నాను అనమాట. 1:3 రేషియోలో తీసుకున్నాను. నాకు కొంచెం చిన్నగా అయినట్టు అనిపించింది. మీరు తీసుకోవాలి అనుకుంటే 1:4 తీసుకోండి, ఫ్రిల్స్ ఇంకా బాగా వస్తాయి అన్నట్టయితే అనిపించింది అనమాట. నేను వచ్చేసి ఇక్కడ 1:3 తీసుకొని ఇట్లా ఫ్రిల్స్ అయితే అన్ని పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. అట్లా చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఒక్కొక్క ఫ్రిల్ పెట్టుకుంటూ కుట్టాలి అంటే టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. కొంచెం ఎక్కువ తక్కువ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు నేను ఇట్లా అయితే పెట్టుకొని కుట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ ఎట్లా స్టిచ్ చేసుకుంటున్నాను అన్నది కూడా మీకు చూపిస్తాను. ప్రతిసారి జరిగినట్టే ఈసారి కూడా మిస్టేక్ అన్నది జరిగిందనమాట. ఎవ్రీ టైం నాకు కామన్ అయిపోతుంది. ఎందుకు అంటే నేను నైట్ 12 తర్వాత స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాను కాబట్టి మధ్యలో నిద్ర వస్తూ ఉంటుంది. ఆ నిద్ర మత్తులో ఖచ్చితంగా మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. ప్రతిసారి ఇట్లానే జరుగుతుంది. ఈసారి మిస్టేక్ ఎక్కడ జరిగింది అంటే ఇక్కడ చూడండి, షోల్డర్స్ 2 జాయిన్ చేశాను అనమాట. తెలియక ఆ నిద్ర మత్తులో నాకు అర్థం అవ్వలేదు. ఒక్కసారి స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 జాయిన్ చేద్దామని చూస్తుంటే అసలు సరిపోవట్లేదు అనమాట. అరే కటింగ్ కరెక్ట్గానే చేశాను కదా, మరి ఏంటి ఇట్లా వస్తుంది అన్నట్టయితే అనుకున్నాను. తర్వాత చాలాసేపు ఆలోచించాను అనమాట. ఇంక ఇదంతా తీసేసి ఫ్రెష్గా కట్ చేసుకుందాము అనుకునే టైంలో నాకు బల్బ్ అనేది వెలిగిందనమాట. సో నేను ఏమంటారు నెక్ సైడ్ జాయిన్ చేయకుండా షోల్డర్స్ జాయిన్ చేయడం వల్ల నాకు ఇట్లా అయితే వచ్చింది అన్నట్టయితే అర్థమైందనమాట. ఇంకా చేసేది ఏమీ లేక మళ్ళీ స్టిచెస్ అన్ని విప్పాల్సి వచ్చింది. స్టిచెస్ ఇప్పడం ఈజీయే, కాకపోతే ఇది సాటిన్ క్లాత్ కాబట్టి ఇప్పేటప్పుడు క్లాత్ అనేది పికిలిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. స్లోగా అయితే కూర్చొని ఇప్పిన అనమాట. ముందే నిద్ర వస్తుంది అంటే మళ్ళీ ఒక మిస్టేక్ అయితే జరిగింది అన్నట్టయితే స్లోగా ఇప్పిన. అండ్ ఇంకొకటి అది కుట్లలో వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం అటు ఇటు అయినా ఏం పర్లేదు అన్నట్టయితే అనిపించింది. ఇక్కడ మీకు టైం అదే చూపిస్తున్నాను అనమాట. ఆల్రెడీ 2 అయిపోయింది. ఇంకా అందుకే అంత నిద్రలో అట్లయితే స్టిచ్ చేయాల్సి వచ్చింది అనమాట. ఇక్కడ చూడండి అస్సలు సెట్ అవ్వట్లేదు. నెక్ బాగా పెద్దగా అయిపోయింది, షోల్డర్స్ కూడా 2 కరెక్ట్గా రావట్లేదు అనమాట. ఇక్కడ చూపిస్తున్నా చూడండి మీకు. సో అట్లయితే జరిగిందనమాట. మళ్ళీ ఇప్పేసి ఇంకొక సైడ్ అయితే జిప్ వేయాల్సి వచ్చింది. అండ్ ఈ జిప్స్ ఏంటి అంటే ఆల్రెడీ ఓల్డ్ నైట్ యూస్ చేసి ఫ్రాక్ స్టిచ్ చేశాను కదా, క్లాత్ అయితే యూస్ చేశాను కానీ జిప్స్ ఎందుకు వేస్ట్గా పడేయడం అన్నట్టు తీసైతే పెట్టుకున్నాను అనమాట. ఆ జిప్స్ని మళ్ళీ ఇక్కడైతే యూస్ చేశాను. ఫస్ట్ జిప్ అయితే వేస్ట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు మళ్ళీ సెకండ్ జిప్ అయితే పెట్టి కుట్టేశాను అనమాట. ఇంకా బ్యాక్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇవి జాయిన్ చేసుకోవాలి, మళ్ళీ చెప్తాను దాని గురించి. ఇంక ఇప్పుడు ఫ్రిల్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి
వచ్చేసి 10 మీటర్స్ అనమాట ఇది. కానీ 10 మీటర్స్ అయితే నాకు సరిపోలేదనమాట, మళ్ళీ ఎక్స్ట్రాగా 16 మీటర్స్ అయితే పట్టింది. ఓవరాల్గా 26 మీటర్స్ అయితే పట్టిందనమాట ఈ ఫ్రిల్స్ కోసమే. ఎందుకు అంటే నేను డబల్ లేయర్లో వేసాను అనమాట, సింగిల్ లేయర్లో వేస్తే అంత లుక్ రావట్లేదు అని చెప్పేసి డబల్ లేయర్ అయితే యూజ్ చేయాల్సి వచ్చింది. అందుకనే నాకు 26 మీటర్స్ అయితే పట్టిందనమాట. మీకు క్లియర్గానే అర్థమైందని అనుకుంటున్నాను. లెంత్ వచ్చేసి 3 మీటర్స్, విడ్త్ వచ్చేసి 26 మీటర్స్ అనమాట. సో ఫ్రిల్స్ అన్ని పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బాటమ్ పార్ట్కి అయితే వెళ్దాము. చూస్తున్నారు కదా, ఫ్రిల్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి బాటమ్ పార్ట్ తీసుకుంటున్నాను. బాటమ్ పార్ట్కి ఒక ఎడ్జ్ దగ్గర పెద్ద కుట్టు అయితే వేసుకుంటున్నాను అనమాట. ఎందుకు అంటే ఫ్రిల్స్ నేను డైరెక్ట్గా పెట్టట్లేదు, అట్లా పెడితే బాగుండదు, రెడీమేడ్ ఫ్రాక్ లాగా ఉండాలి అంటే ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అన్నట్టయితే స్టిచ్ వేసాను అనమాట. స్టిచ్ వేసిన తర్వాత ఎడ్జ్లో ఒక్క కుట్టును పట్టుకొని, మనకు 2 దారాలు ఉంటాయి కదా, ఒక దారం పట్టుకొని ఇట్లా గుంజితే మనకు ఫ్రిల్స్ అనేటివి వస్తాయి. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. మన టాప్ ఎంతైతే విడుతుంటుందో అంతవరకు అయితే మనం ఈ ఫ్రిల్స్ని గుంజుకోవాల్సి ఉంటుంది అనమాట. అంతే, ఈ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బాటమ్ వచ్చేసి మనం ఇందాక ఫ్రిల్స్ చేసి పెట్టుకున్నాం కదా, అవే అటాచ్ చేసేయాలి. ఇంకా అంతే, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మొత్తం ఇవే అనమాట 26 మీటర్స్. ఇంకా ఈ ఫ్రిల్స్ అన్ని జాయిన్ చేసేయాలన్నమాట. జాయిన్ చేసేటప్పుడు ఏంటి అంటే నేను 2 లైన్స్లో జాయిన్ చేశాను. 2 టైమ్స్ కుట్టకుండా ఒకటేసారి 2 లైన్స్ పెట్టేసి అయితే జాయిన్ చేశాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా అయితే పెట్టి జాయిన్ చేసుకున్నాను. మీకు చూస్తేనే క్లియర్గా అర్థమైపోతుంది. ఇది కూడా జాయిన్ చేయడం అంతా కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, లుక్ అయితే ఇట్లా ఉందన్నమాట. దీని లోపల వేసే సాటన్ క్లాత్ ఏంటి అంటే 1 మీటర్ తీసుకున్నాను. 1 మీటర్ని ఫ్రిల్స్ పెట్టుకున్నాను అనమాట. ఇట్లా అయితే చేసుకోలేదు. ఇట్లా చేయడానికి వెళ్తే ఏమవుతుంది అంటే సాటన్ క్లాత్ కాబట్టి పికిలిపోతుంది అనమాట. సో అందుకనే ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నాను నేను. ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా టాప్ అయితే అటాచ్ చేస్తున్నాను అనమాట. అటాచ్ చేసేటప్పుడు ఇవి పెట్టడం మర్చిపోకండి, డోరీస్ లోపల నుంచి పెట్టేసుకొని మనము స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. వన్స్ ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికి మనం బాటమ్ అనేది అటాచ్ చేసుకోవాలి. బాటమ్ అటాచ్ చేసేటప్పుడు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకు అంటే చాలాసార్లు మనకి ఇక్కడే కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళకు, నార్మల్గా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఒక్కసారి పెట్టి చూసుకోండి, ఇట్లా పెడితే ఎట్లా వస్తుంది అన్నట్టు. సో అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ అదే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంకా అట్లా ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఇంకా అంతే, మన ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మాత్రం 1కి 2 సార్లు చూసుకొని చేసుకోండి. ఎందుకంటే క్లాత్ లావ్ అయిపోతుంది కాబట్టి మనకు స్టిచ్ అనేది తొందరగా పడదు. మిస్టేక్ చేసినాం అనుకోండి డబల్ పని అయిపోతుంది. అందుకనే 1కి 2 సార్లు అయితే చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఇంకా సింపుల్గా ఉంది, దీన్ని ఏమన్నా డెకరేట్ చేద్దాము అన్నట్టయితే పైన ఒక ఫ్లవర్ అయితే ఇచ్చానమాట. అండ్ నెక్స్ట్ స్టోన్ లేస్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడైతే అంటిస్తున్నాను. ఇంకా అంతే, మనకు ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీ, నిజంగా చెప్తున్నా 200లోనే నాకు ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇన్ కేస్ మీకు ఇంకా డీటెయిల్గా తెలియాలి దేనికి ఎంత అయింది అంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఈ ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత నాకు ఇంకా క్లాత్ కూడా మిగిలింది అనమాట. 1.5 మీటర్ కన్నా కొంచెం ఎక్కువే సాటిన్ క్లాత్ మిగిలింది. అండ్ నెట్ క్లాత్ వచ్చేసి 4 మీటర్స్ మిగిలింది అనమాట. ఇద్దరు బేబీ గర్ల్సే ఉన్నారనుకోండి, మంచిగా సరిపోతుంది అనమాట. వాళ్ళిద్దరికి 3 ఇయర్స్ బేబీస్కి సరిపోతుంది, 4 ఇయర్స్ బేబీస్కి కూడా సరిపోతుంది అనమాట. ఈ క్లాత్ మంచిగా అడ్జస్ట్ చేసి కుట్టగలిగితే. ఇంకా ఓవరాల్గా లుక్ అయితే ఇట్లా ఉందనమాట. మీకు ఎట్లా అనిపించింది ఏంటి అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు చేసే కమెంట్స్ వల్లనే, మీరు చేసే లైక్ వల్లనే నాకు ఇంకా బూస్టింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఇంకా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్రాక్స్ని అయితే డిజైన్ చేసి మీకు చూపించగలుగుతాను. ఇంకా మీకు ఎలాంటి టైప్ వీడియోస్ కావాలో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎంత బడ్జెట్లో కూడా ఫ్రాక్ డిజైన్ చేయాలో కూడా కమెంట్ చేయండి. సో దట్ నేను అంతే బడ్జెట్లో మంచి ఫ్రాక్స్ని అయితే డిజైన్ చేసి చూపిస్తానమాట. ఓవరాల్గా లుక్ అయితే ఎట్లా ఉంది ఏంటి అన్నది కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి.